మీరు ఇంతగా సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి మీకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. తల్లి, మీరందరూ కూడా పెద్దలున్నారు, అందరు మాట్లాడేది ఉంది, కావున అందరు కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి, అలాగే కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యులు ఆదిమూలపు సతీష్ అన్న గారికి, వేదికను అలంకరించిన మండల అధ్యక్షులు మునప్ప గారికి, అలాగే మా గ్రామ సర్పంచ్ పాండ్రంగన్న గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులందరికీ, ఎంపీటీసీలందరికీ, జెడ్పీటీసీ సభ్యులందరికీ, వేదికలు అలంకరించిన మిత్రులు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇందాక పెద్దలు మాట్లాడినప్పుడు, మరి బొద్దల మునప్ప గారు మాట్లాడినప్పుడు మీరేమన్నా అపార్థం చేసుకున్నారేమో. అక్కలో మీరు బావాళ్ళకి చెప్పండి అని. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మహిళలు ఏదైతే మాట ఇస్తారో వాళ్ళు ఎంతటి త్యాగానికైనా మళ్ళీ ముందుకు నడిపించేటువంటి శక్తులు మీరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని చెప్పే మా పెద్ద మనిషి మీరు కూడా ఏదైతే జగనన్నకు ఓటు వేయాలని వెళ్తారో వెళ్ళేటప్పుడు ఇంట్లో మన అన్నలకు, బావలకు, మామలకు అందరికీ చెప్పి తీసుకొని పోయి ఓటు వేయాలని చెప్పి పెద్ద ఆయన చెప్పిన మాట. మరి అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో సుమారు 3468 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరై పుట్టిన బిడ్డ నుండి అలసి సొలసి కాయ కష్టం చేయలేని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి తగు పథకాలను అమలు చేయడంతో పాటు మహిళా అభివృద్ధి ద్వారానే మన కుటుంబ అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి. మహిళల కోసం తల్లులకు అమ్మఒడి పథకం, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక వంటి పేదింటి ఆడపిల్లలకు అండగా ప్రభుత్వం బడుల రూపురేఖలను మార్చే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల పట్టాలు, అక్క చెల్లెమ్మల పేరుతో అన్ని నామినేషన్ పోస్టుల్లో 50% మహిళలకు కేటాయించడం, వృద్ధాపం మరియు వితంతు పెన్షన్లు, అలానే మహిళలకు రక్షణగా ఒక దిశా చట్టాన్ని వంటి ఎన్నో కార్యక్రమాలను మహిళల అభివృద్ధి కోసం ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ ఉన్న మహిళలందరూ గట్టిగా చప్పట్లతో ఆయనకు మరి వినపడేలాగా గట్టిగా కొట్టడమా చప్పట్లు. ఎందుకంటే 122 సార్లు పట్టట్లు నొక్కినాడు ఆయన. మనం 2 చేతులతో 2 సార్లు చప్పట్లు కొడితే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎంతో సంతోషిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి తెలియజేస్తా ఉన్నాం. అలాగే 5 కోట్ల ఆంధ్రుల నాయకుడు, అక్క చెల్లెమ్మల ఆత్మీయ సోదరుడు, అన్నదమ్ముల అభిమాన హృదయుడు, అవ్వదాతల అప్పన్న హస్తుడు, నిరుపేద రైతన్నలకు బాంధవుడు, సర్కారు బడుల ప్రగతిశీలుడు, అమ్మ ఒడికి ఆద్యుడు, ఆరోగ్యశ్రీకి సంరక్షకుడు, సంక్షేమ పథకాల ప్రదాత, బడుగు బలహీన వర్గాల భాగ్యదాత, జన హృదయ నేత, జగం మెచ్చిన నేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయనకు స్వాగతిద్దాం. రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఎవరు కూడా మర్చిపోకుండా మరి మన గౌరవ పెద్దలు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ నియోజకవర్గ బాధ్యులైన ఆదిమూలపు సతీష్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి ఎవరైనా ఉన్నని వాళ్ళకి కూడా 2 ఓట్లు గట్టిగా మనము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మన కోసం 122 సార్లు బటన్లు నొక్కారో మరి ఆయన కోసం 2 బటన్లు మీరు నొక్కుతారమ్మా? నొక్కుతారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రేపు వచ్చే ఎలక్షన్లకు మనం అందరం సిద్ధంగా ఉన్నామా?
ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామా? గట్టిగా చెప్పండి. ఖచ్చితంగా సిద్ధమని అందరు చేతులు పైకెత్తండి. ఖచ్చితంగా చేతులు పైకెత్తండి. అత్యధిక భారీ మెజార్టీతో ఆదిమూలపు సతీష్ని గెలిపిస్తామని చెప్పి మీరందరూ ఏమో కొంతమంది చేతులు ఎత్తలేరు. మధ్యాహ్నం భోజనలేరా అన్నం కూడా చేపించినామమ్మా అందరికి. ఏం కాదు, ఆడ పోతే పోతే మనం మండల ఆఫీస్ కాడ మరి మంచి భోజనం కూడా చేపించినాము. కాబట్టి మరి మీరందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్ లో ఎక్కడ మామ చెప్పినా, ఎక్కడ అన్న చెప్పినా, ఎక్కడ తమ్ముడు చెప్పినా ఎవరు తగ్గొద్దు. ఎందుకంటే రేపు ఎలక్షన్ లో ముందర మరి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పావులా కళ్యాణ్ గారు మరి ఎందరెందరో ఎన్నెన్నో పొత్తులు, ఎన్నెన్నో ఒత్తులు పెట్టుకొని మీ ముందరికి వస్తారు. ఏవేవో వలలు వేస్తారు. ఇందాక ప్రభాకర్ రెడ్డి అన్నట్టు మళ్ళీ ఏదైనా కానీ మేము మీకు అది చేస్తాం, మేము ఇది చేస్తాం, ఏవి చేయడు. సుల్ల శుద్ధ ఏమేం చేయడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అమ్మ 14 సంవత్సరాలు చేయలేనోడు ఇప్పుడేం చేశాడమ్మా? ఏవో చెప్తాడు చూడు, పున్న ముందర చిన్నమ్మ జాతర అని. అదయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి నీకు మరొక్కసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి రేపు రాబోయే ఎలక్షన్ లో ఎవరు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు మరవద్దని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ఇంతమందిని ఇక్కడ పోగు చేసిన వెలుగు సిబ్బందికి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ మరొక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.